అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దయతో అందరూ కూడా మరి వాక్యం చెబుతున్నప్పుడు అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా వినవలసిందిగా నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ప్రార్థనలో ఏకీభవించండి. పరమందు ఆసీనుడైన మా తల్లి తండ్రి, వందనాలు నాయన. గడిచిన కాలంలో మనందరినీ కూడా మీరు ఎక్కడ చాటున భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి, అలాగే తండ్రి మా ఆత్మీయ జీవితాలను మేలుకొలుపుని ఎన్నో విలువైన మాటలు మాకు అందిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో మీ శ్రేష్టమైన గ్రంథంలోంచి కొన్ని మాటలు మేము ఆలోచిస్తుంటాయి. వాటిలో ఉన్న పరమ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగే సమయోచితమైన జ్ఞానాన్ని మా అందరికీ ఇవ్వండి. మీ కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసాన్ని మా అందరికీ మెండుగా ఉంచి ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని అర్థిస్తూ క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ మీ అందరితో కలిసి మొట్టమొదటిసారిగా మరి మాట్లాడే అవకాశం వచ్చింది. ఒకంత ఆనందంగా ఉన్న ఈరోజు సభ్య సమాజంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, దీనికి నేను చాలా విచారపడుతున్నాను. ప్రియులారా, నిజంగా దైవ గ్రంథంలో ఉన్న మాటలు, దేవుని మాటలు, మంచి మాటలు సభ్య సమాజాన్ని సంస్కరించడంలో మరి ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటాయి అని అనటంలో ఏమాత్రం సందేహం లేదన్న సంగతి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ బాగుగా తెలుసు. కానీ ఈరోజు సమాజాన్ని మెరుగుపరిచే, సమాజాన్ని బాగు చేసే ఈ విలువైన మాటలు, ఈ ఉత్తమమైన మాటలు, ఈ శ్రేష్టమైన మాటలు, ఈ మంచి మాటలు ఎవరు వింటారు, ఎవరు పాటిస్తారు? ఈరోజు సభ్య సమాజంలో మంచి చెబితే వినేవాళ్ళు లేరు, మంచి ప్రకారం నడుచుకునేవాళ్ళు లేరు. ఒకవేళ చెబుతామని మనం వెంటపడినా ఈరోజు చెప్పేవాళ్ళను కూడా హేళనగా చూసే పరిస్థితి. కానీ ఈ సమాజంలో దేవుని మాట లేకపోవటం వలన, సమాజానికి దేవుడు దూరమైపోవటం వలన ఈరోజు సమాజంలో నెలకొన్న పరిస్థితులు వింటూ ఉంటే, చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుందండి. ప్రొద్దున లేచి పేపర్ తెరిస్తే లేకపోతే టీవీ పెడితే ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అన్న భయంతో, అన్న ఆందోళనతో, బాధతో చూడవలసిన పరిస్థితి ఈరోజు అండి. మరి కర్నూలు జిల్లా బెనగాలపల్లె అనే గ్రామంలో ఒక అమ్మాయిని, సుమారు 17-18 సంవత్సరాలు ఉన్న పాపని కొంతమంది కలిసి పైశాచికంగా, రాక్షసత్వంగా పాడు చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనాన్ని ఈరోజు మనం విన్నాం, చూసాం. నిజంగా ఇటువంటి పరిస్థితులు సమాజంలో విన్నప్పుడు, ఇటువంటి దారుణమైన పరిస్థితులు సమాజంలో జరుగుతున్నప్పుడు ఏంటి మనం బ్రతుకుతున్నది మనుషుల మధ్యనేనా? మనం నివసిస్తున్నది ఈ మానవ సమాజంలోనైనా అన్న అనుమానం రాక తప్పదండి. కాబట్టి ఇటువంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఎన్నో పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దిశ చట్టం అని, నిర్భయ చట్టం అని, ఇంకా స్త్రీల మీద జరిగే అఘాయిత్యాల మీద, దాడుల మీద ఎన్నో కఠినమైన ఆంక్షలు, కఠినమైన మరి శిక్షలు తీసుకురావడం అనేది జరిగింది. ఎన్ని కఠినమైన శిక్షలు ఈ సమాజంలోకి తీసుకొస్తున్నా
ఎంత కఠినమైన శిక్షను ఈ సమాజం పైన అప్లై చేస్తున్నా. ఏమంటే హైదరాబాద్లో జరిగిందండి, ఒక అమ్మాయి డాక్టర్ అనే పాపను చంపేశారు కదండి. పేరు అమ్మా ప్రియాంక. మరి ఆవిడ్ని పాడు చేసి చంపినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎన్కౌంటర్ చేసి చంపేశారు ఆ చెన్నకేశ్వర్ అండ్ కోడ్ పార్టీని. అది అందరికీ తెలుసు, ప్రపంచం అంతా కూడా పబ్లిసిటీ అయింది. అయినా మరలా ఈ దారుణం జరగటం ఏంటి అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమాజం పైన ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు మీదకి ఒక శిక్షను అప్లై చేసినప్పుడు సమాజంలో ఎటువంటి మార్పు జరగటం లేదన్న సంగతి మనకు అర్థమవుతుంది. నిజమేనంటే నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాను. గత 14 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నాను. నేను అనుభవంతో చెబుతున్నానండి, ఈ చట్టాల వలన, ఈ వ్యవస్థల వలన మనిషిలో ఇసుమంతా కూడా మార్పు తీసుకురాలేవండి. నిజమంటే ఒక నేరం జరిగినప్పుడు ఎందుకు ఈ నేరం జరిగిందని ఆలోచనలు పక్కన పెట్టి, నేరం జరిగిన తర్వాత ఎటువంటి శిక్ష వేయాలి, ఎలా వాళ్ళని శిక్షించాలని ఈ సమాజం, ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయే కానీ ఎందుకు జరగడానికి గల కారణం ఏంటి అన్న సంగతి ఎవరు ఆలోచించడం లేదు. పిల్లరా, నిజంగా మీరు ఆలోచించండి. ఈరోజు సమాజంలో ఎక్కడికి వెళతారో మీరు వెళ్ళండి. కుటుంబాల్లోన, సంఘాల్లోన, సమాజంలోన, విద్యాలయాల్లోన, విశ్వవిద్యాలయాల్లోన ఎక్కడైనా మంచి మనకు కనబడుతుందండి? మంచి మాటలు ఎక్కడైనా వినబడుతున్నాయి చెప్పండి. ఎక్కడ చూసినా దారుణమైన మాటలు, ఎక్కడ చూసినా అశ్లీలతో కూడిన దృశ్యాలతో కూడిన మాటలే మనకు వినబడుతున్నాయి. అటువంటి దృశ్యాలే మనకు కనబడుతున్నాయి. ఇంకా సమాజం మంచి వినే పరిస్థితులు ఏవి? సమాజంలో ప్రతి మనిషి మంచిని చూసే పరిస్థితి ఏది? ఎవరు కల్పిస్తారు? ఎవరు వింటారు? ఈరోజు సభ్య సమాజాన్ని పాడు చేసే పరిస్థితి ఈరోజు సినిమాలు, సీరియల్స్ వల్ల. ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది, పిల్లవాడ టీవీ చూస్తుంటాడు. టీవీలో వచ్చే ప్రతి సినిమా ఈరోజు కుటుంబంతో కలిసి చూడదగ్గ దృశ్యాలు సినిమాలండి అవి. ఒకసారి మీరు ఆలోచించండి. సమాజంలో నలుగురు కూర్చుంటే ఎటువంటి మాటలు మాట్లాడుకుంటుంది? యువతతో సహా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు చెప్పండి. ఈ మాటలు విన్న ఆ వ్యక్తి కలుషితమైపోయిన ఈ వాతావరణంలో పెరుగుతున్న ఒక మనిషి తన హృదయంలో చెడునంతా నింపుకుని వేడెక్కిపోయి ఏం చేయాలి? శిక్ష తర్వాత ముందు నేను అనుభవించాలని ఈ రోజున దారిని పోయేవాళ్ళు, చిన్నపిల్ల, పెద్దవాళ్ళ, ముసలి వాళ్ళ తారతమ్యం లేదండి. చేర్చడానికి ఎన్ని వార్తలు వింటున్నాం మనం. ప్రియమైన దేవుని పిల్లల, వీటన్నిటి గల కారణం ఒకటే, సభ్య సమాజంలో దేవుడు లేడు, దేవుని మాటకు విలువ లేకపోవటం వలన, మంచి అనేది మనిషి వినకపోవటం వలన. ఇంకా ఎన్ని వార్తలు అంటే ఎన్ని వార్తలు. నిన్నగాక మొన్న ఈ రోజున ఒక బిడ్డకు రక్షణ, ఒక చంటి బిడ్డకు రక్షణ తల్లి ఒడే కదండి. తల్లి ఒడి కన్నా రక్షణ బిడ్డకి ఎక్కడైనా ఉంటుందండి? ఎక్కడ ఉండదు. కానీ ఈరోజు అజ్ఞానంతో, మూఢభక్తితో, మూఢాచారాల పేరిట కడుపును పుట్టిన పసికందండి, 8 నెలల 9 నెలల పసికందుని తనకేదో దోషం ఉందని మూఢ నమ్మకాలు, మూఢభక్తిలో ఉండి ఏక చాకుతో కస కోసేసిన వైనాన్ని. నిజంగా ఇటువంటి మాటలు వింటుంటే ఎందుకు మనుషులు ఆనాటికి ఎలా మారిపోతున్నారు? ఎందుకు మానవ సమాజంలో రాక్షసత్వం నిండిపోతుంది? ఇక పెందుర్తి, విశాఖపట్నంలో మన పెందుర్తి మీరు అందరూ విన్నారు. ఏదో కుటుంబంలో ఏదో చిన్న అలజడి జరిగిందని ఒకే కుటుంబానికి చెందిన 6గురిని ఓచకోత కోసిన అందరూ చిన్న పసికలు ఉన్నారు. చిన్నవాళ్ళండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి మీరు ఆలోచించండి. వీటన్నిటిని ఆలోచిస్తుంటే, ఈ పరిణామాన్ని ఒకసారి మనం ఆలోచిస్తుంటే ఈ సభ్య సమాజం ఎటువైపు పోతుంది, మనుషులందరూ ఏమైపోతున్నారు అన్నప్పుడు ప్రతి సందర్భానికి, ప్రతి విషయానికి బైబిల్ గ్రంథంలో నిగూఢమైన వాస్తవాలు నిక్షిప్తం చేయబడ్డాయి. చూడండి, ఒక మాట నేను ఈ సందర్భంలో మీకు చూపించాలనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో ఏమని చెబుతున్నాడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియులారా,
ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మీ దైవ గ్రంథాలను విప్పగలిగితే, చదవగలిగితే, ఆలోచించగలిగితే ఎటువంటి వాస్తవాలు నిజంగా బైబిల్లో దేవుడు నిక్షిప్తపరిచాడో, దాచాడో, గుప్తపరిచాడో మనకు అర్థమవుతుంది. నిజంగా జ్ఞాని అయిన సొలొమోను గారు, ప్రసంగి గారు అనుభవించాడు, లోకాన్ని అమితంగా అనుభవించాడు. తనకి ఏది కొదువుగా లేదు, లోకాన్ని చూశాడు. లోకంలో ఏమంటే ఆ పరిస్థితుల్ని ఆలోచిస్తున్నప్పుడు ఒక వాస్తవం తనకు అర్థమైంది. జాగ్రత్తగా మీరు వినండి, ఆలోచించండి. ఏం చెబుతున్నాడో తెలుసా? అందరికీ ఒక్కటే గతి సంభవించును అన్నాడు. చూడండి ఏమండి, అందరికీ ఒక్కటే గతి సంభవించును. ఏంటని తర్వాత మీకు అర్థం ఉంది, తర్వాత చదువుకుంటూ వెళ్ళండి. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది చాలా దుఃఖకరం. ఏంటది? చదువుతున్నాడు చూడు, ఏంటది? మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. మనుషుల హృదయాలు ఎలా మారిపోయాయి? మనుషుల హృదయాలు ఏ విధంగా మారిపోయి? చెడుతనంతో మానవ హృదయాలన్నీ కూడా నిండిపోయాయని చెబుతున్నాను. చూడండి, ఇది చాలా దుఃఖకరం అండి. ఇది చాలా బాధాకరం అని నిజంగా దైవజ్ఞాని భక్తుడు మాట్లాడుతున్న మాట, అనుభవంతో మాట్లాడుతున్న మాట. సూర్యుని క్రింద జరుగుతున్న వాటిలో బహు దుఃఖకరమైన కార్యక్రమాన్ని ఒకటి చూశాను. అది ఏంటయ్యా అంటే మనుషుల హృదయాలన్నీ కూడా చెడుతనంతో నిండిపోయాయి. ఎంత చెడుతనం, ఎంత చెడుతనం అంటే కడుపున పుట్టిన బిడ్డను కూడా నరికేసే అంత చెడుతనం. కడుపులో ఉన్న బిడ్డకు కూడా రక్షణ లేని రాక్షస సమాజంలో ఉన్న చెడుతనం. తర్వాత ఏమన్నాడు? వారు బ్రతుకు కాలం అంతా, ఏమండి అప్పుడు కాదు ఇప్పుడు కాదండి, మారతాడులే, చిన్నప్పుడు కాదు, యవనస్తులు ఉన్నప్పుడు కాదు, పెద్దవాళ్ళు అయినప్పుడు కాదు, ముసలి వాళ్ళు అయినప్పుడు కాదు, అబ్బబ్బబ్బ ఏ వయసు వాళ్ళు చూస్తారో మీరు చూడండి. మార్పు అనేది మనిషిలో లేదండి, మార్పు అనేది మనిషిలో లేనే లేదు. అదే చెబుతున్నాడు. తన బ్రతుకు కాలం అంతా వారి హృదయమందు వెర్రితనం ఉంది. ఎంత వెర్రి! మనుషుల హృదయాలు ఈరోజు వెర్రితనంతో నిండిపోయి. ఎంత వెర్రి అంటే ఈ వైపెడితే మనం చెడిపోతామన్న సంగతి మనిషికి తెలుసు. అయినా చెడిపోతామని తెలిసినా, మనం నాశనం అయిపోతామని తెలిసినా అదే మార్పులు నడుస్తాడు, దానినే అనుసరిస్తాడు. ఉదాహరణకు తాగితే చెడిపోతాడని తెలియదండి, తాగితే కుటుంబాలు పతనం అయిపోతాయని తెలియదా? అయినా డబ్బులు ఖర్చు పెట్టి మరి, అయినా ఎదుటి వాడిని హింసించి మరి తాగుతున్నారంటే అది వెర్రి కాదంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. వెర్రి కాదంటారా? ఈ రోజున ఆటలు, పాటలు, ఈ సినిమాలు, సీరియల్స్ వలన సభ్య సమాజం నాశనం అయిపోతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. దానివల్ల ఉపయోగం లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా వాటిని అనుసరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అనుసరించడమే కాదండి, అభిమానిస్తున్నారు. ఎంతకంటే వెర్రి ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతకంటే వెర్రి! నిజంగా మనుషుల యొక్క చెడుతనం, మనుషుల యొక్క వెర్రితనం గురించి మనం మాట్లాడాలంటే ఈరోజు మనుషుల్లో బంధాలకు, బాంధవ్యాలకు, మానవతా విలువలకు తావలేదు. నిలువెత్తు స్వార్థంతో మనిషి అన్యాయంగా బ్రతుకుతున్నాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదండి, ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడున్నాయండి బంధాలు? ఎక్కడున్నాయండి బాంధవ్యాలు? ఎక్కడున్నాయండి మానవతా విలువలు? ఇంకా మానవతా విలువలే సమాజంలో లేకపోతే ఇంకా దైవత్వం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుందండి? నిలువెత్తు స్వార్థంతో ప్రతి మనిషి అక్రమానికి ఒడిగడుతూ, అన్యాయానికి ఒడిగడుతూ ప్రతి మనిషి కూడా ఏ రకంగా ఈరోజు సభ్య సమాజంలో తిరుగుతున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ మనిషిని ప్రశ్నిస్తారో, ఏ మనిషిని చూస్తారో ఒక్కసారి మీరు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి హృదయం కూడా చెడుతనంతో నిండిపోయింది, వెర్రితనంతో నిండిపోయింది. ఏది మంచి, ఏది చెడు, అయ్యో జాలి, కరుణ, దయ అనే భావాలకు తావు లేకుండా ప్రతి మనిషి కూడా రాక్షసుడిగా ఈ రోజున సభ్య సమాజంలో బ్రతుకుతున్నాడంటే. తర్వాత ఎవరు తల్లి? తర్వాత మాట మాట్లాడుతున్నారు చూడండి. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇది కూడా చాలా దుఃఖకరం అంటున్నాడు చూడండి. రే ఎందుకురా, ఎందుకురా, ఎందుకురా అన్యాయానికి తెగబడుతున్నావు? ఎందుకురా అక్రమానికి తెగబడుతున్నావు? నువ్వేమన్నా ఈ భూమి మీద శాశ్వతమా? కాదు.
ఒకానొక రోజున చస్తావు నువ్వు. ఒకానొక రోజు నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయే నీవు, ఒకానొక రోజున వెళ్ళిపోయే నువ్వు ఎందుకయ్యా నీకెంత అన్యాయం దేవుడు మాట్లాడుతున్నాడండి? ఎందుకు నీకెంత అన్యాయం? అందరికీ ఒక్కటే గట్టి సంపాదించినట్టే అందరూ చేస్తారు. బ్రతికున్నాడు ఎవరు ఉన్నారు చెప్పండి? స్థిరంగా ఈ రోజున భూమి మీద బ్రతికున్నాడు ఎవరు ఉన్నారు? ఉండరు, అందరూ చేస్తారు. మరి చచ్చే నీకెందుకెంత అన్యాయం? చచ్చే నీకెందుకెంత అక్రమం? ప్రేమని దేవుడు పిల్లలు ఒకసారి మీరు ఆలోచించాలి. అందుకే దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఈరోజు అక్రమంగా అన్యాయంగా బ్రతుకుతున్న ప్రతి మనిషి కళ్ళ ముందు చావనేది మెదలాడాలి, కళ్ళ ముందు కనపడాలి. ఒరే నువ్వు వెళ్ళిపోతావు అన్న సంగతి తెలియాలి ప్రతి మనిషికి కూడా. వెళ్ళిపోతావు నువ్వు. మన పిల్లలకు అదే చెప్పాలండి, సమాజానికి అదే చెప్పాలండి. కానీ ఈరోజు సమాజం మరణం గురించి మాట్లాడితే ఎవరు వింటారు చెప్పండి? అమ్మ వద్దండి, మరణం గురించి మీరు మాట్లాడద్దు. ఏంటి చావు గురించి మాట్లాడతారు? డోర్ మోసుకోండి, మాట్లాడద్దు మరణం గురించి. మరి దేని గురించి మాట్లాడాలి? ఈరోజు మరణం గురించి మనిషికి అర్థం కాక, తన అంతం ఏంటో మనిషికి అర్థం కాక, ఈ రోజున ప్రతి మనిషి కూడా వెర్రితో, అజ్ఞానంతో, చెడుతనంతో నిండిపోయి నాకు అప్పుడే చావు రాదులే, నన్ను ఎవరేం చేస్తాడు, నాకు ఏమవుతుందని విర్రవీగుతూ ప్రతి మనిషి బ్రతుకుతున్నాడని. కానీ ప్రతి మనిషి కళ్ళ ముందు చావు అనేది మెదలాడితే, పోతామన్న సంగతి అర్థమైతే ఏం కోరుకుంటాడు చెప్పండి మనిషి? ఉదాహరణ చెబుతానండి. నిజంగా ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరి దగ్గర నేనే ఉన్నాను. డాక్టర్ దగ్గరికి కూడా అనారోగ్య కారణంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్క రోజు మించి నువ్వు బ్రతుకు అన్నారనుకోండి, ఇప్పుడు ఒక నెల రోజుల మించి నువ్వు బ్రతుకు అన్నారనుకోండి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికి తెలిసింది, కుటుంబ సభ్యులందరికీ, వీడు ఒక రోజు నెల రోజుల మించి బ్రతకడు. ఇప్పుడు నాకు ఏం చేయలేడు? చివరి కోరికలు తీర్చాలి. చచ్చేవాడికి చివరి కోరికలు. ఇది మీకు బాగా అర్థం కావాలంటే, కాబట్టి ఈ జైల్లో ఉన్న వాళ్ళకి ఉరిశిక్ష కానీ, కఠిన కారాగార శిక్ష కానీ ఇలాంటివి విధిస్తుంటారు. ఉరిశిక్ష, మరణశిక్షలు. మరణశిక్ష విధించినప్పుడు, ఉరిశిక్ష విధించినప్పుడు నీ చివరి కోరిక ఏంటో అడుగుతారు. మీకు లోపల జరిగే సన్నివేశాలు తెలియవు కాబట్టి నేను చెబుతాను కదండి. వాటి చివరి కోరిక ఏంటి? కాబట్టి చచ్చేవాడికి చివరి కోరిక ఏంటంటే, వెర్రి కాకపోతే, అజ్ఞానం కాకపోతే చెప్పండి, చచ్చేవాడికి చివరి కోరిక ఏంటి? రేపు చస్తాను, గంటలో చస్తాననే వాడికి ఇక కోరికలే ఉంటాయి. ఉదాహరణకి నన్నే, నీ ఇంటికి వచ్చాను, డాక్టర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాను. మరి నాన్న, ఒక రోజు మించి నువ్వు బ్రతకవు కదా, నెల రోజుల మించి నువ్వు బ్రతకవు కదా, నీకు ఏం కావాలరా? అమ్మా కొద్దిసేపు నన్ను ప్రశాంతంగా వదిలేస్తారా? నాకు ఏమవుతామ్మా? అరే బిర్యానీ నాకెందుకమ్మా బిర్యానీ? చచ్చేవాడిని కొన్ని బంగారం పులుసు చేయమంట, నాకెంతమ్మా? చచ్చే నాకెందుకు బంగారం? ఇంటి ఎదట గొడవ జరుగుతుంది, ఇంటి ఎదట గొడవ జరుగుతుంది, గొడవ జరుగుతుంది, గొడవ జరుగుతుంది, గొడవ జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసింది ఆ విషయం, నేను విన్నా. ఇప్పుడు గొడవ నేను వెళతానా? ఎందుకు వెళ్ళను? మరి ఆపండ్రా, ఈ గొడవలు ఆపండ్రా, మీకు దండం పెడతానరా, నేను చస్తానరా, రేపు పొద్దున మీరు చస్తానరా, ఎందుకురా మాకు మీకు ఈ గొడవలు అంటాడంట. అంటే వీటన్నిటి బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు మన దేవుడి పిల్లలారా, ఎప్పుడైతే ప్రతి మనిషికి వైరాగ్యం అనేది వస్తుందో, ప్రతి మనిషికి చావు కళ్ళ ముందు ఎప్పుడైతే కనబడుతుందో, ఈ చావు అనేది మన కళ్ళ ముందు మెదలాడినప్పుడు మనిషి దేన్ని కోరుకోలేడు, దేన్ని ఆశించాడు, ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి అక్రమం చేయడు. అందుకే దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? అదే ప్రసంగంలో 7వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా మీరు అందరూ ఆలోచించండి, కాన్సన్ట్రేట్ చేయండి, బాగా ఆలోచించండి ప్రియమైన దేవుడి పిల్లలారా. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళండి. అంటే ఎక్కడ ప్రలాపిస్తాం? ఎప్పుడైనా ప్రలాపించేది. చచ్చిపోయిన తర్వాత, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుండెలు బాదుకుని ఏడుస్తుంటారు. ఓ ఏడుపులు పెడబొట్టులు, ఆ సందులోకి వెళ్ళలేము. ఆ సన్నివేశాలు చూస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తుంది. బాగా ఆలోచించండి. అంటే విందు జరుగుతున్న, ఒక ఫంక్షన్ జరుగుతున్న ఇంటికి మీరు వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మరి ఎక్కడికి వెళ్ళాలి? ప్రలాపించుచున్న ఇంటికి మాత్రం మీరు వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి ప్రభువా? ఎందుకంటే మరణం అందరికీ వస్తుంది. సీఎమ్మ, పిఎమ్మ, అడుక్కునేవాడా, లేకపోతే ఈ లోకంలో లేబిలో ఉన్నవాడా, ఎవడైనా చస్తాడు, ఎవడైనా పోతాడు. చావుకు ఎవ్వరు అతీతులు కాదు. దానికి తారతమ్యం లేదు. చిన్న, పెద్ద, ముసలి, ముతక, డబ్బున్నవాడు, పేదవాడు, అధికారి, అనధికారి, అడుక్కునేవాడు, తారతమ్యం అనేది ఎవడైనా చేస్తాడు. అందుకే చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడు? ఎందుకంటే మరణం అందరికీ వస్తుంది కనుక బ్రతికున్న మీరందరూ కూడా మరణాన్ని మనస్సులో పెట్టాలి.
ఏం చేయాలి? ఏం చేయాలి మనం? దేవుడు చెబుతున్నాడండి, బ్రతుకున్న మనం అందరం కూడా మరణాన్ని మనసును పెట్టాలి. ఒక్కసారి వెళ్ళక్కడికి, చావు దగ్గరికి వెళ్ళు, చూడు, నీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయని దేవుడు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే దేవుడు ఒక్కడి నుంచి నొక్కి మరీ చెబుతున్నాడు, ప్రతి మనిషి కళ్ళ ముందు మరణం అనేది ఎప్పుడు కూడా కనబడాలి, పోతామన్న సంగతి వాడికి అర్థం అవ్వాలి. ఏం జరుగుతుంది చావు దగ్గర అని అంటే, నిజంగా అప్పుడు దాకా నోటితో ఎన్నో మాటలు మాట్లాడతాడు, ఒక్కసారిగా గొంతు మోగబోతుంది. అప్పటిదాకా ఈ అవయవాలతో ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు, కానీ ఈ అవయవాలని నిర్జీవంగా పడి ఉంటాయి. ఏమండి, నిజంగా ఆ శవాన్ని తీసి ఆ పాడి మీద పడుకోబెట్టి ఆ తాళతో కట్టేస్తుంటే, ఆ దృశ్యాలను చూస్తుంటే ఏం ఆలోచించాలంటే, నేను కూడా ఒక రోజున అలా నిర్జీవంగా పడి ఉండవలసిందేనా? అవును, నన్ను కూడా ఒక రోజున ఆ పాడి మీద పడుకోబెట్టి నన్ను కూడా కట్టేస్తారా? ఆవును నిన్ను కూడా కట్టేస్తారు. నిజంగా అండి, ప్రతి మనిషి జీవితం అర్థం కావాలంటే శ్మశానానికి వెళ్ళాలంటే, నిజంగా ఆ శ్మశానంలో జరుగుతున్న కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటే, అందుకేనండి దేవుడు మనసు పెట్టమన్నాడు. ఎందుకో తెలుసా? ఆ పాడి మీద వేసి తీసుకువెళ్ళి ఆ శ్మశానంలో ఆ కట్టెల మీద పెట్టి తగలబెడుతుంటే ఇదా మన వైభవం. ఆ కట్టెల మీద ఈ శరీరం అంతా తగలబడిపోతుంటే, లేదా ఒక గొయ్యి తీసి ఆ గోతులో నిన్ను కప్పెడుతుంటే, కొన్నాళ్ళ తర్వాత ఒకవేళ కర్మగాని దాన్ని బయటికి తీస్తే పురుగులు ఈ శరీరాన్ని తినేస్తుంటే ఇదా మన వైభవం. ఇదా మన వైభవం. ఇప్పటిదాకా కట్టెల్లో కాలిపోయే ఈ కట్టెతో ఎన్ని దౌర్భాగ్యమైన కార్యక్రమాలను చేశాను. ఇదానా చివరి అంకం, ఇదానా చివరి మజిలి. అంతేనండి, ప్రతి మనిషి చివరి జీవితం అదేనండి. ప్రతి మనిషి చివరి మజిలి అదేనండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్మశానానికి వెళ్ళి చివరికి మన శరీరాన్ని పోడ్చవలసిందే, చివరికి మన శరీరాన్ని ఆ కట్టెల మీద కాల్చవలసిందే. చివరిగా మనందరం కూడా నిర్జీవంగా మారిపోతామండి. మరి ఎందుకంటే చెప్పండి, చచ్చే మనం, ఒకనొక రోజున శ్మశానానికి వెళ్ళిపోయే మనం, ఒకనొక రోజున కట్టెల్లో కాలిపోయే మనం, ఒకనొక రోజున గోతులో పాతి పెట్టబడే మనం, ఒకనొక రోజున పాడి మీద మోయబడే మనకి ఎందుకండి ఇవన్నీ? ఎందుకండి అన్యాయంగా బ్రతకాలి? ఎందుకండి అక్రమంగా బ్రతకాలి? ఎందుకంటే ఒక మనిషిని మోసం చేయాలి? ఎందుకంటే ఈ సమాజంలో దౌర్భాగ్యంగా బ్రతకాలి? ఎందుకంటే చెప్పండి, మనం బాధపడుతూ ఇంకో వ్యక్తిని బాధపెట్టి, మనకి సంతోషం లేదు ఇంకొక వ్యక్తికి సంతోషం లేకుండా చేసి ఏమి సాధించాలి చెప్పండి? ఈ భూమి మీద ఏమి సాధించగలం? పోనీ పోనీ అంటే 60-70 సంవత్సరాలు బ్రతికేస్తామని నమ్మకం మనకుందా? ఇప్పుడు ఎప్పుడు చేస్తాం? ఎప్పుడుకో కదండి, ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత కదా మనం అందరూ చచ్చిపోయేది. అంతే కదండి, ఎప్పుడు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత కదా మనం చచ్చిపోయేది. గ్యారంటీ ఉందండి మానవ జీవితానికి? గ్యారంటీ ఉందా? ఏమన్నాడు? ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాడు కాదు నువ్వు, నీ జీవమే పాటిది, నువ్వెంత, నీ బ్రతుకెంత దేవుడు అడుగుతున్నాడండి. నువ్వెంత, నీ బ్రతుకెంత చెప్పు. ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, ఒక గంట తర్వాత నేను ఉంటాను, నమ్మకం ఉందా చెప్పండి? మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. అందుకే కీర్తనకారుడు దావీదు దగ్గర ఒక మాట మాట్లాడుతూ 144వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, 144వ అధ్యాయం 4వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, నరులందరి గురించి మాట్లాడుతున్నాడు, మిడిసి పడుతున్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు, ఈరోజు అన్యాయానికి తగబడుతున్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు, ఏదో సాధిస్తానని దృఢనిశ్చయంతో బ్రతుకుతున్న ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? రే మీరు ఏమన్నాడు? వడ్డీ ఊపిరిని పోలి ఉన్నారు రా అన్నాడు. చూడండి, వడ్డీ ఊపిరి. ఊపిరి అంటే ఏమంటే శ్వాస తీసుకుంటాం, శ్వాస బయటకు వదిలేస్తాం, తీసుకుంటాం, వదిలేస్తాం. అంటే నీ జీవితం ఎట్లాంటిది, నీ బ్రతుకే ఎట్లాంటిది అంటే, ఒక్కసారి శ్వాస తీసుకుని వదిలేస్తే ఎంతో అంతరాని జీవితం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీ దినములు, మీ ఆయుష్, మీ ఆయుష్ చూశారు, మీకు ఇచ్చిన కాలం చూశారు, అది ఏమన్నా శాశ్వతం అనుకుంటున్నావా? దాటిపోవు నీడవలే ఉన్నది. సూర్యుడు వస్తాడు, లైట్ వేస్తావు, నీడ వస్తుంది, ఉంటుందా? నీడ నిజం కాదంటే మనం నిజం. నీడ నిజం కానే కాదు, మనం నిజం. ఆ నీడ లాంటి వాడు నువ్వు, నిజం కాదు నువ్వు. ఒకవేళ నిజం అనుకుంటున్నావేమో, ఒకవేళ భ్రమపడుతున్నావేమో, ఇక్కడ ఏదో సాధించేద్దాం అనుకుంటున్నావేమో,
ఇవన్నీ కూడా అబద్ధం అన్న సంగతి నీకు అర్థం కావాలి. నువ్వు పుట్టడం నిజం, చావటం నిజం, కట్టెల్లో కారటం నిజం, గోతులో పాతి పెట్టడం నిజం, కానీ మధ్యలో జీవితం చూసావు, ఇదంతా కూడా అబద్ధం. విడిచిపడుతున్నావా? ఒట్టి ఒట్టి దాటిపో నేడవలే ఉన్నాయా అని బ్రతుకు. ఆలోచించు, ఒక్కసారి మనసు పెట్టు. ఇది వాస్తవ కాదన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఇది బాగా అర్థం కావాలంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న పత్రిక మొదటి ఉత్తరంలో 7:29 ఏమని మాట్లాడుతారో మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి పిల్లలారా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న పత్రిక 7:29 నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది. ఏం చెప్పాడంటే, కాబట్టి సహోదరులారా ఆలోచించండి అయ్యా, కాలం చాలా చిన్నగా ఉందయ్యా. ఎప్పుడు పోతావో నీకు తెలియదయ్యా, ఎప్పుడు పోతావో తెలియదు. ఈ రోజున ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా క్షేమంగా ఇంటికి వస్తాడన్న నమ్మకం అసలు లేదండి. భయం గుప్పెట్లో ప్రపంచం, గుండెల్ని అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు ప్రతి మనిషి కూడా. ఈ రోజున ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు, ఎన్ని దారుణాలు, ఎన్ని రోగాలు. ఈ రోజున కరోనా వైరస్ అండి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. లక్షల మంది చేస్తున్నారు. అయినా మనిషిలో ఈ కోశాన మార్పు లేదండి. చూస్తున్నారే కానీ ప్రతి మనిషిలో మార్పు లేకుండా ఇంకా అన్యాయానికి తెగబడుతున్నారు. కారణం ఈ సమాజానికి ఏమర్థమవుతుంది చెప్పండి? కారణం ఎవరు చెప్పగలరు చెప్పండి? చెబుతున్నా వినే మనస్తత్వం ఈ సమాజానికి ఉందా? లేదండి. అందుకే పౌలు గారు, ఒరే కాలం చాలా సంకుచితమై ఉన్నదయ్యా, చాలా చిన్నగా ఉంది. ఎంత చిన్నగా ఉందంటే చెబుతున్నాడు చూడండి. గనుక నీ కాలం చాలా చిన్నగా ఉంది కనుక, నీ బ్రతుకు చాలా చిన్నది కనుక ఇక మీద కనీసం ఈ మాటలు విన్న మీరైనా ఇక మీదట భార్యలు కలిగిన వారు. బాబు దేవుడు ఎట్లా ఎలా మాట్లాడుతున్నాడు అంతే కదండి. ఇది కఠినమైన మాటే కదండి. అంటే భార్యలు చేసుకునే దేనికి? భార్యలు ఉన్నవారు లేనట్టుండాలట. అలాగే మీ భార్యను వదిలిపెట్టేమని దేవుడు చెప్పట్లేదండి. బాగా వినాలి. నీకు భార్య ఉంది, ఆ భార్య నిజం అనుకుని, ఆ భార్య వాస్తవం అనుకుని చివరిదాకా నీతో వస్తుందని అనుకుంటున్నావు నువ్వు? కాదయ్యా, కాదు. భార్యలు ఉన్నవారు లేనట్టును. ఎక్కడ దాకా వస్తుంది నీ భార్య చెప్పు? నీతో ఎక్కడ దాకా వస్తుంది? చచ్చావనుకో నీ మీద పడి ఏడుస్తుంది. ఓకే, ఏడవకపోతే ఒక బాధ, ఏడిస్తే ఇంకొక బాధ. ఏమన్నా ఏడవలేదు అనుకోండి, ఏమంటారు? అమరక్కలు ఊరుకుంటారా? ఊరుకోరండి. ఎందుకు ఏడవట్లేదు అంటే వీడు ఎప్పుడు చస్తాడో వీడు చూస్తున్నాడు అన్నమాట. అంటే మాటలు అంతే కదండి. మన హృదయం నుంచి వెర్రి మాటలైతే వచ్చేస్తుంటాయి, జ్ఞానం మాటలైతే రావు. వస్తాయా? ఏడుస్తుంది. తీసుకెళ్తాకు వస్తారు. అంత తత్తంగం అయిపోయింది. కొబ్బరికాయ కొట్టారు, దండం పెట్టారు, దండ వేసారు, తీసుకెళ్తున్నారు. వద్దు, లేపొద్దు. ఉంచుకుంటావమ్మా? వద్దండి, తీసుకెళ్ళిపోండి. అంటే ఆడవాళ్ళు శ్మశానంగా కూడా రానివ్వరండి. తెలుసా మీకు? ఆడవాళ్ళని శ్మశానంగా అంటే నీ భార్య ఎక్కడి వరకు అయ్యా అంటే, ఒకవేళ నువ్వు గంటలో చేస్తే ఆ రోజే నిన్ను పూడిస్తే అప్పటి వరకే నీ భార్యతో నీకున్న బంధం. ఏమో నీ భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, లేదా నీ భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో. అందుకే భార్యలు ఉన్నవారు లేనట్టు వాస్తవం అనుకోకు. ఆ తర్వాత ఏమన్నాడు? ఏడుస్తున్నావా? ఈ లోకంలో అప్పులు పాలైపోయిన ఏడుస్తున్నావా? ఈ లోకంలో బాధలు ఏడుస్తున్నావా? ఈ లోకంలో ఎవరి చేత బాధింపబడుతున్నావా? ఈ లోకంలో నీకు అన్యాయం చేస్తున్నా ఏడుస్తున్నావా? ఈ లోకంలో పేదరికంలో ఏడుస్తున్నావా? ఏడవద్దయ్యా, ఏడవద్దు. ఇది నిజం కాదయ్యా. ఎప్పుడు చస్తావో తెలియని ఈ జీవితంలో, చిన్న జీవితంలో ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చేవాళ్ళు ఏడవనట్టు సంతోషపడుతున్నావా? ఆ నెత్తి మీద చేయబెట్టారు, ఈ నెత్తి మీద చేయబెట్టారు, ఆడికి అన్యాయం చేశారు, వీడికి అన్యాయం చేశారని అబ్బో నా కుటుంబం ఎవడ ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో తొలతూగుతుంది, నాకేం తక్కువ లేదని విర్రవీగుతున్నావా? సంతోషపడుతున్నావా? దేనికి సంతోషం? సంతోషపడుతున్నావా? సంతోషపడుతూ. ఎందుకంటే ఆ రోజే నీ గుండె అయిపోవచ్చేమో, ఆ రోజే నీకు చివరిగా కాకపోవచ్చేమో, ఆ రోజే నేను శ్మశానానికి తీసుకుంటానో తెలియదు. అందుకే ఏడమాకు, అందుకే నవ్వమాకు. ఆ తర్వాత ఏమన్నాడు? కొంటున్నావా? బిల్డింగ్లు కొనుక్కున్నావా? ఆస్తులు కొనుక్కున్నావా? బంగారం కొనుక్కున్నావా? ఐశ్వర్యాలు కొనుక్కున్నావా? అబ్బబ్బబ్బ కొనుక్కునేవాళ్ళు మీది కాదయ్యా, అది మీద అనుకుంటున్నావా?
ఎవరైనా తీసుకెళ్తాం చూసారా? పోనీ వెనకాల ఎవరైనా తీసుకెళ్తాం చూసారా? ఏమంటే మొన్న వీడియోలో మాట్లాడాను నేను ఒక దగ్గర. అంటే మన వాడు ఎలాంటి వాడు అంటే చివరికి మన స్నానం చేపిస్తాడు, పాడి మీద కడతాడు. ఎలాంటి గుడ్డ వేస్తారు మన మీద? తెల్లటి గుడ్డ ఒకటి వేస్తారు, అంతేనా? విలువైన వస్త్రాలను కప్పుతారా? కప్పరండి. ఏం తీసుకెళ్తాం చెప్పండి? మనం కొనుక్కున్న బట్టలేమో వెనకాల తీసుకెళ్ళాం, మనం కొనుక్కున్న బంగారామో వెనక్కి తీసుకెళ్ళాం. పూర్వంగా కర్మగా ఒక చిన్న బంగారం ముక్కు ఉండిపోయింది అనుకోండి, ముక్కుకి అంతేనా? ముక్కు ఉండిపోయింది, వదిలేస్తారా? పోలే ముక్కు కదా, మా అమ్మ మా భార్య మా పిల్లలు వదిలేస్తారండి. రాకపోతే అవసరమైతే ఏం చేస్తారు? చాకుతో కోసైనా తీసేస్తారు. ఏం తీసుకెళ్తావు చెప్పు? ఏం తీసుకెళ్ళాం? పొట్టి చేతులతోనే వచ్చావు, దిగంబరిగానే వచ్చావు. మరలా దిగంబరిగానే వెళ్ళిపోవాలన్నా నగ్న సత్యం నీకు తెలుసు. వెళ్ళు, చావు, చూడు, ఇవన్నీ నీకు అర్థమవుతాయి. ఎవడయ్యా ఈ లోకంలో ఎవడు తీసుకెళ్ళాడు? ఆస్తులు తీసుకెళ్ళాడా? అంతస్తులు తీసుకెళ్ళాడా? అబ్బో, భూమి మీద ఖాళీ లేదు. సంపాదించాడు, చదివాడు, అధికారం ఉన్నాడు, వాటి కోసం చేశాడు, వీటి కోసం చేశాడు, స్వార్థంతో బ్రతికాడు, చివరికి చచ్చాడు. ఏం తీసుకెళ్ళావు చెప్పు? తీసుకువెళ్ళాడు ఎవరు ఉన్నారు చరిత్రలో చెప్పు? నీకంటే గొప్పవాడు బ్రతికాడు. ఒక్కసారి శ్మశానం వైపు చూడు. నీకంటే హేమాహేమిలు బ్రతికారు. చరిత్రలో ఎంతమంది రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఏం తీసుకువెళ్ళారు? ఏమి తీసుకువెళ్ళలేరు. అదే చెబుతున్నాడు చూడండి. అక్కడ అదే చెబుతున్నాడు. ఏం చేయవాళ్ళు ఏడవకండి, సంతోషపడేవాళ్ళు సంతోషపడకండి. కొనేవాళ్ళు తమది కాదయ్యా. నువ్వు ఏమి కొన్నా అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆస్తులున్నా, ఐశ్వర్యం ఉన్నా, అయిన వాళ్ళున్నా అందరినీ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలన్న సంగతి తెలుసుకో. మనసును పెట్టు. ఆ తర్వాత ఏమన్నాడు? ఈ లోకాన్ని అనుభవిస్తున్నావా? వ్యర్థంగా అనుభవిస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావా? ఈ లోకాన్ని అప్పో ఇది శాశ్వతం, ఇది నిజం అనుకుని అనుభవిస్తున్నావా? అనుభవించేవాళ్ళు అనుభవించనట్లును ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్పారో తెలుసా? ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచురైన నాటకం, ఈ విశ్వపు యూనివర్సిటీ అంటే ఈ విశ్వం తెర మీద నటించడానికి వచ్చిన ఒక పెద్ద నాటకివి, పెద్ద నటుడు అని దేవుడు చెబుతున్నాడు. నటుడు మనం పాత్రగా శర్మ గారు ఉన్నాడు. తన భార్యకి భర్తగా ఒక పాత్రను పోషించడానికి ఉన్నాడు అంతే ఈ భూమి మీద. తన పిల్లలకు తండ్రిగా, తన తల్లిదండ్రులకు కొడుకుగా, తన వాళ్ళకు బంధువులుగా, తన సహోదరులకి తమ్ముడుగా, అన్నగా నటించడానికి కొంతకాలం ఉన్నాడు. నిజం అనుకుంటే ఎట్లా? అనుకోకు బిడ్డ, నిజం అనుకోకు. శర్మ గారు అనేది ఒక కల్పిత పాత్ర, గుర్తుపెట్టుకోండి. ఇది వాస్తవం, ఇది నిజం. నటన, ఈ లోకపు నటన గతించిపోతే ప్రతి మనిషి వెళ్ళిపోతారని చెబుతున్నాడు. చూడండి ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించండి. సినిమా చూసారా మీరు? ఏంటంటే ఎవరు మాట్లాడలేదు. సినిమా చూసారు ఎప్పుడన్నా? సినిమా చూసిన చేతులు ఎత్తండి ప్లీజ్. వెరీ గుడ్, అందరూ చూశారండి, ఒప్పుకున్నారులేండి. కాబట్టి సినిమాలో ఒక పాత్ర ఉంది. ఉదాహరణకి రీసెంట్గా సినిమా రిలీజ్ అయింది. ఏం సినిమా అది? వకీల్ సాబ్ రిలీజ్ అయింది. వకీల్ సాబ్ అంటే అందులో తన పాత్ర ఏంటి? లాయర్ గారు. ఆయన అందులో ఏంటది? లాయర్ గారు. ఎంతసేపు ఆయన లాయరు? సినిమాలో ఆ 3 గంటల వరకే తన లాయరు. బయటకు వచ్చిన తర్వాత నేను లాయర్ అని అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఈడ్చుకి లోపేస్తారు. అంటే తనకు ఒక సినిమాలో 3 గంటల వరకు ఈ పాత్ర ఇవ్వబడిన సంగతి తను గుర్తుపెట్టుకోవాలి. తనకు తెలుసు సినిమాలో అనేక పాత్రలు ఉంటాయి. భర్తని భార్య హింసిస్తుంది, భార్య భర్త హింసిస్తాడు, పిల్లల్ని ఏడిపిస్తుంటాడు. ఏమంటే రకరకాల సన్నివేశాలు జరుగుతాయి. సంతోషకరమైన సన్నివేశాలు ఉంటాయి, బాధాకరమైన సన్నివేశాలు ఉంటాయి. అవన్నీ వాస్తవా కాదన్న సంగతి సినిమా నటించే వాళ్ళకి తెలుసు. కాబట్టి వాటి గురించి ఆలోచించడం, బాధపడరు. మరి భూమి మీద నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావు, దేనికోసం చింతిస్తున్నావు, దేనికోసం ప్రార్థనలో చెప్పు. ఇవి వాస్తవం కాదు. నువ్వు కూడా నటుడివి. వదిలిపెట్టాలి నీ పాత్రను. నీ పాత్రను వదిలిపెట్టాలి. నేను ఈ కులంలో పుట్టాను, నేను ఆ కులంలో పుట్టాను, పేదరికంలో పుట్టాను, డబ్బు లేదు, అప్పుడు కారు ఉంది, నాకు కారు అనుకుంటున్నావా? ఏమి ఆలోచించుకో, ఏమి దాని గురించి ఆలోచించుకో. వాడు పోతాడు, నువ్వు పోతావు. వాడిని తగలబెడతారు, నిన్ను తగలబెడతారు. వాడిని బాధ పెడతారు, నిన్ను బాధ పెడతారు. అది ఎప్పుడంటే ఏమో ఒక గంట తర్వాత ఎప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? బాధపడదు. సంతోషపడదు. ఈ లోకపు నటన గతించుచున్నదబ్బా. ఎలాంటి మాటలు చెప్పాడండి దేవుడు. నిజంగా సభ్య సమాజానికి జ్ఞానం అర్థమైతే, ఈ మాటలు అర్థమైతే ఎవరండి వెర్రిగా బ్రతుకుతాడు, ఎవరండి చెడుగా బ్రతుకుతాడు చెప్పండి? అది
కూడా సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టుగా కనబడాలి. ఆలోచించండి ఒక్కసారి. అప్పుడే సమాజం మారుతుంది. సమాజంలో దారుణమైన కార్యక్రమాలు అప్పుడే రూపు మాసిపోతాయి, సమసిపోతాయి. ఎవరికి తెలుసు ప్రియమైన దేవుని పిల్లలు? అందుకే దేవుడు అంటే, రే నువ్వు చచ్చేలోపు, నువ్వు పోతావురా, నువ్వు పోయేలోపు వాస్తవాన్ని తెలుసుకోరా. ఎందుకురా అందరూ చచ్చిపోతారు, ఎందుకు బాధపడుతున్నావు? నీ భార్య బాధ పెట్టక, చచ్చిపోతావు, నీ భార్య చచ్చిపోతుంది, నువ్వు చచ్చిపోతావు, బాధ పెట్టదు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? బ్రతికుండగానే నువ్వు కాటికి చేరకముందే, నీ కాలం ఈ రోజుకి ఆగకముందే ఏమన్నాడు? అందరితో ప్రేమగా బ్రతకరా, ప్రేమించరా, మంచిగా బ్రతకండిరా. ఉన్న 4 రోజులు చక్కగా స్వచ్ఛంగా హాయిగా ఆనందంగా కుటుంబ సభ్యులతోనా, ఇరుగు పొరుగుతోనా, సమాజంలో ప్రతి ఒక్కరితో మంచిగా బ్రతకమంటే, ప్రేమగా బ్రతకమంటే వీడికి ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలుసా? బ్రతికున్నప్పుడు మాత్రం ఏ వ్యక్తి గురించి మంచి మాట్లాడడం, ప్రేమించడం. కానీ ఎప్పుడు ప్రేమ పొంగొస్తుందో తెలుసా? ఎప్పుడైతే ఒక మనిషి చచ్చిపోతాడో. బ్రతికున్నప్పుడు లేని ప్రేమ చచ్చిపోగానే అమాంతంగా పొంగొస్తాడు. దేనికి? ఎవడు చెప్పాడు ఈ పిచ్చి జ్ఞానం నీకు? ఎవడు? నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. బ్రతికుండగా కడుపు నిండా అన్నం పెట్టలేని వీళ్ళు చావగానే దండేసి దండం పెడతారు. ఏమో ఉపయోగం ఉందా చెప్పండి? ఉపయోగం ఉందా? బ్రతికుండగా జీవితాంతం బాధ పెడతాడు, చచ్చిపోయిన తర్వాత మాత్రం గుండెలు బాధ నడుస్తాడు. ఏం ఉపయోగం చెప్పండి? ఏమండి, చచ్చిపోయిన తర్వాత బాధపడకపోయినా పర్లేదండి, కానీ బ్రతికుండగా బాధ పెట్టకుండా ఉంటే చాలు. చచ్చిపోయిన తర్వాత గుండెలు బాధకుడు, అప్పో నా నాదుడు, నా భార్య, నా భర్త, నా నాన్న, నా అమ్మ చచ్చిపోయింది అని గుండెలు బాధకుడు ఏడవకపోయినా పర్లేదు, బ్రతికుండ గుండెల మీద ఉంటే చాలండి. ఎవరికి తెలుసండి జ్ఞానం? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఎవరు ఆలోచిస్తారండి వీటి గురించి? ఆ శవం దగ్గర సన్నివేశాలు చూస్తుంటే, ఆ నిర్జీవంగా పడి ఉన్న శవం మీద పడి ఏడుస్తుంటే, నాన్న ఒక్కసారి నాన్న, ఒక్కసారి మాట్లాడి నాన్న, అదిగో తమ్ముడు వచ్చాడు నాన్న, అమ్మ వచ్చిందా నాన్న. బ్రతుకున్నప్పుడు ఎప్పుడైనా ఆప్యాయంగా నాన్న అని పిలిచావా? బ్రతుకున్న ఎప్పుడైనా నాన్నతో హాయిగా ఆనందంగా మాట్లాడేవా? బ్రతికుండగా రోజు కాల్చుకు తిన్నావు, రోజు బాధ పెట్టావు. చచ్చిపోగానే ఒక్కసారి లేదు నాన్న లేనా లెగుస్తాడో చెప్పండి? ఎందుకు లెగుస్తాడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలు? ఎందుకంటే ఇంత వెరితో ఈ సమాజం అంతా బ్రతుకుతుంది. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లల. కాబట్టి అలా నిర్జీవంగా పడిన శవాన్ని చూసి బ్రతికుండగా ఒక వ్యక్తి పట్ల మనకి ఎప్పుడు జాలి, కరుణ తల్లి ఉండదండి. పోన్లే పాపం, వాడికి లేనోడు కదా, వాడు బాధపడుతున్నాడు కదా, వాడికి కొంచెం మనం మేలు చేయాలి, కొంచెం వాడికి సహాయం చేయాలి. పోన్లే వాడికి ఎత్తుకునే అన్నేం చేయాలి అనుకోరండి. చచ్చిపోగానేనండి, అయ్యో ఆ రోజు నేను ఆ వ్యక్తి అలా మాట్లాడుకుని ఉంటే బాగుండేది, అయ్యో ఆ రోజు నా ఇంటికి పిలిపించి ఒక పూట భోజనం పెడితే బాగుండేది, అయ్యో ఆ రోజు అనవసరంగా వాడితో గొడవ పడకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు అనవసరంగా ఇలా చేశాను అని ఎక్కడ లేని ప్రేమ, ఎక్కడ లేని జాలి, ఎక్కడ లేని దయ. ఎందుకు చెప్పు? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? ఒరే పోయిన తర్వాత ఎందుకురా నీ ప్రేమ? పోయిన తర్వాత ఎందుకు? బ్రతికుండగా చూపించు, ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఎంత మంచి మాటలు చెప్పాడండి దేవుడు. ఏమండి, నిజంగా బ్రతికుండగా అమ్మకో, నాన్నకో, భార్యకో పాపం ఏదో ఒంట్లో బాగాలేదు, మరి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళరా తండ్రి, ఎవరే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళవా? ఏంటి హాస్పిటల్ తీసుకెళ్ళాలా? ఏమి పని పాట లేదనుకుంటున్నావా? బోర్డు పనులు ఉన్నాయి అక్కడ అని బ్రతికుండగా హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక పూట వెచ్చించి ఒక పూట సెలవు పెట్టుకుని లేదా పని మానేసి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టలేని వీడు ఎప్పుడైతే చచ్చిపోతో, భార్యో భర్తో పిల్లలు ఎవరో చచ్చిపోతారో వారం రోజులు 10 రోజులు సెలవు పెడతారు. బ్రతికుండగా హాస్పిటల్ తీసి 1000 రూపాయలు ఖర్చు పెట్టడు, చచ్చిపోగానే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దిన కార్యక్రమాలు చేస్తారు. ఎవడ చెప్పాడా నీకు జ్ఞానం? ఏంటి ఉపయోగం చెప్పు? మామిడికాయ తినాలనిపిస్తుందిరా, బయటికి వెళ్తున్నారు, మామిడికాయ తీసుకురా అన్నారనుకోండి, తీసుకొస్తారండి మన వాళ్ళు? తీసుకురారు. మరి ఈ వారం ఆదివారం కదా నాకు మటన్ తినాలనిపిస్తుంది, తీసుకురారు. చచ్చిపోగానండి ఫోటో ముందు, ఆ శవం ముందు ఎంత మాంసం పెడతారండి. తింటాడండి?
బ్రతికుండగా ఒక 1/4 కిలో మాంసం పెడితే బాగుండేది కదా. చచ్చిన తర్వాత ఇంత మాంసం అండి, మనిషి అన్నాడు ఎవరు తిన్నాయి. ఏంటండి అన్యాయం చెప్పండి, ఏంటండి అన్యాయం చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకండి సమాజం ఎలా మారిపోతుంది? ఎవరు చెప్పారండి వీళ్ళకి? అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఈ సందర్భంలో నేను చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి మీ గ్రంథాలు చెప్పండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలు. ఏం చెబుతున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, క్షమించండి 9వ అధ్యాయం 4వ వచనం ఏం చెబుతున్నాడండి? బ్రతికి యుండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు, ఆశ కలదు. ఇప్పుడయ్యా, ఎప్పుడు? బ్రతికి ఉన్న వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. ఎప్పుడు తెలుసా మనిషికి ఎప్పుడు ఆశ ఉంటుందో తెలుసా? బ్రతికున్నప్పుడే. ఒక మనిషి ఇంకో మనిషి పట్ల ఆశ ఉంటుందండి. ఒక మనిషి నన్ను ప్రేమించాలనుకుంటాడు, ఒక మనిషి నన్ను ఆరాధించాలనుకుంటాడు, ఒక మనిషి నన్ను కనికరించాలనుకుంటాడు, ఒక మనిషి నా మీద దయ చూపించాలనుకుంటాడు. ఎప్పుడు? బ్రతికుండగా ఆశ కలిగి ఉంటాడు. బ్రతికుండగా పెట్టండి, ఏం పెడతారో పెట్టండి. బ్రతికుండగా ఏం తినిపిస్తారో తినిపించండి. బ్రతికుండగా ఏం మేలు చేస్తారో చేయండి. చచ్చిన తర్వాత నువ్వు ఏం చేసే ఉపయోగం దేవుడు అడుగుతున్నాడండి. బ్రతికి ఉండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు, ఆశ కలదు. అవునండి, బ్రతికుండగానేనండి, బ్రతికుండగానే ప్రేమను కోరుకుంటారండి, బ్రతికుండగానే మంచిని కోరుకుంటారండి, బ్రతికుండగానే ఆప్యాయతను కోరుకుంటారండి, బ్రతికుండగానే అన్ని కోరుకుంటారండి. కానీ చచ్చిపోయిన తర్వాత అండి ఏమండి, కుటుంబాన్ని బాధ పెడుతూ, అందరినీ బాధ పెడుతూ, తాగి తాగి భార్యను అన్యాయం చేసి, పిల్లలు అన్యాయం చేసి, సమాజం అన్యాయం చేసి, అందరికి అన్యాయం చేసి, కొట్టి హింసించి, ఏమండి బాధ పెట్టి చనిపోగానే అయ్యో తను విడిచిపెట్టి వెళ్ళిపోయావా, అప్పుడు గుర్తుకొస్తాయి అవన్నీ కూడా. అనవసరంగా వచ్చేసేది. ప్రేమని దేవుడు పిల్లలు ఒక్కసారి మీరు అందరూ కూడా మనసును పెట్టండి. బ్రతికుండగా లేని ప్రేమ పోయిన తర్వాత వచ్చిన ఉపయోగం లేదండి. ఆ రోజు బాధపడ్డ ఉపయోగం లేదు. నానాలే అంటే ఎక్కడ లెగిస్తాడు? ఏమంటే కాల్చుకు తింటుందండి ఇంటికి వచ్చిన భర్తని, రోజు కాల్చుకు తింటాను. చచ్చిపోయిన తర్వాత ఏమండి ఒకసారి లేవరా, ఒకసారి మాట్లాడరా. అయ్యో నా భర్తతో ఆ రోజు నేను అన్యాయంగా ప్రవర్తించకపోతే బాగుండేది, అన్యాయంగా మాట్లాడకపోతే బాగుండేది. ఎందుకమ్మా చెప్పు? ఎప్పుడు ఆశ ఉంటుంది? బ్రతికి ఉన్న వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. తర్వాత ఏమన్నాడు? చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు కదా. చచ్చిపోయింది సింహం, అబ్బో సింహం చాలా గొప్పది, చచ్చిపోయింది. కుక్క బ్రతుకుంది, దేని తెచ్చుకుంటావు? ఏం కావాలి నీకు? మన దేవుని పిల్లలారా, చచ్చిపోగానే వెంటనే మనిషికి వెంటనే గుర్తుకొచ్చేది తెలుసా? స్వర్గం. ఎప్పుడు గుర్తుకొస్తుంది? స్వర్గం చచ్చిన తర్వాత ఫ్లెక్సీ పెడతారు. ముందు వెంటనే శవం కూడా ఇంటికి రాదు, ఫ్లెక్సీ ఏం పెడతారు? పలానా ఉదయ భాస్కర్ స్వర్గస్థులు అయిపోయినారు. ఏం పెట్టావు? బ్రతికుండగా తన స్వర్గం గురించి నువ్వు ఆలోచించలేదు, బ్రతికుండగా స్వర్గం గురించి తనకు చెప్పలేదు. అంటే చచ్చిపోగానే అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారా? ఇది కదా, బ్రతికుండగా తన స్వర్గానికి వెళ్ళటానికి అనువైన కార్యక్రమం నువ్వు ఏమైనా చేసావా? ఒరే స్వర్గం ఉంది, నరకం ఉంది, స్వర్గానికి వెళ్ళాలంటే ఈ కార్యక్రమాలు చేయాలి ఎప్పుడైనా వాడికి చెప్పావా? చెప్పలేదు. చచ్చిపోగానే ఫ్లెక్సీ పెట్టావా? ఏమని? ఎవరైనా ఎప్పుడైనా ఈ సమాజంలో పలానా వ్యక్తి నరకస్తులైన ఎక్కడైనా రాయడం చూశారు? అక్కడ చూశారు? మీరు చూశారు ఎప్పుడైనా? మాట్లాడడం చూసి అలాంటి ఫ్లెక్సీ మనం చూడం. ప్రతి ఒక్కరు స్వర్గానికే. ఏం చేసావు? ఏం ఓడగొడిచావు? చెప్పు. బ్రతికుండగా గుర్తురాని స్వర్గం చచ్చా గుర్తొచ్చిందా? ఇకపోతే మనవాళ్ళు అండి ఎవరు? విజ్ఞులు, పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు, బైబిల్ పట్టుకున్న మహాజ్ఞానాన్ని పట్టుకున్న కొంతమంది చచ్చిన తర్వాత శవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఏమని? ఈయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని. ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత. బ్రతికుండగా పవిత్రాత్మ గురించి ఎప్పుడు ఆలోచించలేదు కదా. వెళ్ళిపోయిన తర్వాత చేర్చుకోమని నువ్వు అడుగుతున్నావు ఏంటి? శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుకుందరు ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగుతున్న బైబిల్లో మాట చదవలేదా నువ్వు? ధనవంతులు బాధ పెట్టబడినప్పుడు పాతాళంలో బాధపడుతున్న మాట నువ్వు చదవలేదా బైబిల్ గ్రంథంలో? భూమి మీద తన బ్రతుకు దినములలో తాను చేసిన క్రియలను బట్టి, తనకు చేయబడిన క్రియలను బట్టే ఏమండి ప్రతి ఫలం అనేది వస్తుంది, స్వర్గం అనేది వస్తుందన్న సంగతి బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతి ఈ సమాజానికి తెలియదా? క్రైస్తవ సమాజానికి తెలుసు.
చచ్చిన వాడికి ఏ లాభం లేదని బైబిల్ చెప్పింది. చచ్చిన వాడికి ఏ లాభం లేదన్న సంగతి బైబిల్ చెప్పింది. బ్రతికుండగా నువ్వు ఏం చేయాలన్నా, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలన్నా, నువ్వు స్వర్గానికి వెళ్ళాలన్నా, నువ్వు బ్రతికుండగానే తను స్వర్గానికి నడిపించాలని ఏ కార్యక్రమం చేస్తావో చెయ్యి. తను బ్రతికుండగా ఏం మేలు చేస్తావో చెయ్యి. బ్రతికుండగానే చేయాలి. చచ్చిన తర్వాత నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదని చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్. ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. ఏకైక వ్యక్తి భక్తులండి బైబిల్లో ఉన్నది. ఎక్కడ ఉంది చెప్పండి? ఎవరు చెప్పండి? ఈ తతంగాలు, ఈ విందులు, ఈ దిన కార్యక్రమాలు ఎందుకు? బ్రతికున్న వారికి ఉపయోగం, చచ్చిన వారికి ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించాలి. అదే మీరు పాఠ్యాంశంలో ఈరోజు చదువుకున్న వాక్య భాగం. యేసుక్రీస్తు వారు ఆ బేతనియ పట్టణానికి వెళ్ళాడు. కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడు. 14:3 చూడండి ఏం చెప్తున్నాడు. యేసుక్రీస్తు సభ్య సమాజానికి నేర్పించిన అతి ప్రాముఖ్యమైన పాఠం ఏం చెప్పాడు చూడండి. అక్కడ ఆయన బేతనియలో కుష్ఠి రోగి అయిన సీమోను ఇంట భోజనానికి కూర్చున్నాడట. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అని అత్తరం తీసుకొచ్చి ఆయన యేసుక్రీస్తుని పోసేసింది. ఎవరైనా పోసింది? యేసుక్రీస్తు. ఏమండి పనికి మాలిన పోయింది కదండి, యేసుక్రీస్తు మీద కదండి పోసింది. మహానుభావుడు, మహనీయుడు, తనకంటే ఏం కోరుకోలేదు. ఆయన ఎలా బ్రతుకుతున్నారో చూస్తున్నారు. ఏమంటే నక్కలకు బొడియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూడా నాకు తలవాల్చుకుంటారు, చూడలేదు అన్నాడు. తనకంటూ కుటుంబం లేదు. ఏమంటే అహర్నిశలో దేవుడు సమాజం తప్ప తనకేమీ లేదు. ఎవరుందా? లేదు. వాళ్ళందరికీ తెలుసు. పోనీ ఒక పవిత్ర మూర్తికి లోకం ఎలాగో గుర్తించలేదు ఆయన్ని. ఆనాడు సమాజంలో గుర్తించలేదు. ఇప్పుడు అనేది ఎవరో వెనకున్న వాళ్ళలో గుర్తించారు అనుకుంటుందా? గుర్తించలేదు. కనుకనే అచ్చ జటామాంసి మిగులు విలువగా అత్తరు తీసుకొచ్చి ఒక అమ్మాయి పోస్తే సంతోషించడానికి బదులు ఏం చేస్తారు వీళ్ళు? కోపం వచ్చేసినట్ట. మహానుభావులకి కోపం వచ్చేసినట్ట. ఎందుకు కోపం వచ్చి ఏమన్నారు? అయితే అందరూ కొందరు కోపపడి ఈ అత్తరు ఎలాగూ నష్టపరచనేలా. ఎందుకమ్మా నష్టపరుస్తున్నావు? ఎందుకు అత్తరు పోసి నష్టపరుస్తున్నావు? అబ్బో అప్పటి వరకు పేదలు గుర్తురాదు అయ్యగారికి. అప్పటి వరకు కళ్ళ ముందు ఎంతమంది పేదలున్నా గుర్తుకురాదు. యేసుక్రీస్తు వాడు అత్తరు పోసేటానికి పేదలు గుర్తొచ్చేసారు. అదేదో పేదలకు ఇస్తే వాడు యేసుక్రీస్తు వారికే పాఠం చెప్తున్నారు మహానుభావులు. ఆయన ముందు పేదలు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తే బాగుండు కదా. మహాజ్ఞానులు కదండి. మనం కూడా అంతే. వాక్యాన్ని దేవుడిని నమ్మరు కానీ మనుషులు నమ్ముతారు. మనుషులు చెప్పే మాయ మాటలు నమ్ముతారు. ఈ రోజున దేవుడు మాటలు వ్యతిరేకించే కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్నాయి. అప్పుడు ఏమన్నాడు? ఈ అత్తరు 100 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి పేదలకు ఇచ్చేవచ్చు కదా. ఆమె గురించి కొడుకుంటారట. ఏదో అక్కడ ఏదో దారుణమైన కార్యక్రమం జరిగిపోయినట్టు, అక్కడేదో చేయడానికి కార్యక్రమం జరిగిపోయినట్టు, అక్కడేదో వింతైన కార్యక్రమం జరిగిపోయినట్టు కొడుకు చదువుకుంటారట. ఆమె మీద కోపం రొస చూస్తారట, పళ్ళు కొరికేస్తున్నారట. అప్పుడు ప్రభు యేసు ఏమన్నాడు తెలుసు? ఎట్లా ఏమన్నాడు? ఈ జోలికి వెళ్ళొద్దయ్యా, ఆవిడ మంచి కార్యక్రమం చేసింది కదయ్యా. మీరు ఎలా కూడా గుర్తించలేదు, మీరు ఎలా కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఆ అమ్మాయిని వచ్చి నా మీద అత్తరు పోసింది. మంచి కార్యక్రమం చేసింది కదా, చెడు కార్యక్రమం చేసిందా? మంచి కార్యక్రమం చేసిందా? అయితే ఇప్పుడు చూడండి, ఒక పాఠాన్ని, ప్రపంచానికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు. ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. పేదలు ఎల్లప్పుడూ మీరు ప్రేమ చూపిస్తున్నారే, కురిపిస్తున్నారే, జాలి, దయ, కరుణా మూర్తులుగా మీరు కనబడుతున్నారే. మీ కళ్ళ ముందు పేదలు మీ జీవితాంతం కనబడతారు అంటారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. మీరు చేయకూడదా? చేయొచ్చు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కదా. అలాంటి మాట మాట్లాడేటండి. నేను ఎప్పుడు మీతో ఉండిపోతానయ్యా, నేను చచ్చిపోతాను కదయ్యా, నేను వెళ్ళిపోతాను కదయ్యా, ఒకనొక రోజు నేను ఉండను కదయ్యా, వెళ్ళిపోతే. అది ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ కూడా సమాజం చూడండి, చచ్చిపోయిన తర్వాత ఏం చేసేవాడు? అప్పుడు ఆచారం ఏంటి? గోతులో సుగంధ ద్రవ్యాలు పోసేసేవాడు. ఎక్కడ? చచ్చిన తర్వాత గొయ్యలో యేసుక్రీస్తు వారు పోసారు. చచ్చిన తర్వాత నా మీద సుగంధ ద్రవ్యాలు పోస్తే ఉపయోగం ఉందా? నేను ఇప్పటికీ మీతో ఉండను కదా, నేను ఒక రోజున వెళ్ళిపోతాను కదా. ఏదో బ్రతికుండగా చేసింది అది నాకు మేలు. పోయిన తర్వాత మీరు సుగంధ ద్రవ్యాలు నా మీద పోస్తే నాకు ఏమైనా లాభం ఉందా? చెప్పండి, ఆలోచించండి. అంటే మీరు నా పట్ల ఏమైనా కార్యక్రమం చేయాలంటే
బ్రతికుండగా నేను ఉండగానే చేయండి అయ్యా, నేను ఉండగానే చేయండి, పోయిన తర్వాత చేస్తే ఏంటి ఉపయోగం అని చెప్పాడండి. కానీ ప్రియమైన దేవుని పిల్లల, మనం ఎలాంటి వాళ్ళం అంటే బ్రతికుండగా ఒక మనిషి విలువ మనకు అర్థం కాదండి. నాన్న నువ్వు ఉన్నప్పుడు నీ విలువ నాకు అర్థం కాలేదు, నాన్న నువ్వు ఉన్నప్పుడు నాకు నీ విలువ నాకు అర్థం కాలేదు, పోయిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతుంది నాన్న. భార్య చనిపోతే భార్య ఉండగా ఆవిడ విలువ మనకు అర్థం కాలేదు, కానీ ఆవిడ ఎన్ని సేవలు చేసిందో, ఎన్ని కార్యక్రమాలు మన పట్ల చేసిందో అప్పుడు బాధపడతాం, పోయిన తర్వాత బాధపడతాం. అందుకే దేవుడు పోయిన తర్వాత బాధపడే కన్నా, పోయిన తర్వాత మీరు తర్వాత ప్రేమ ఆప్యాయత కరుణ చూపించే కన్నా బ్రతికుండగానే ప్రేమించండి ఈ మాటలు మీ దగ్గర తీసుకొచ్చాడండి. ఈ మాటలు చెప్పిస్తున్నారండి. కానీ ఎవరు వింటారు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లల, ఎవరు వింటారు చెప్పండి? ఇవన్నీ మనసులు పెట్టుకోకుండా మనుషులు వెర్రితో చెడుతనంతో నిండిపోయి దారుణమైన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఎగబడుతున్నారు, తెగబడుతున్నారు మనుషులు. నన్ను ఎవడేం చేస్తాడు, నేను అది, నేను ఇది, నేను సీఎంని, నేను పిఎంని, నేను పోలీసును, నేను కలెక్టర్ని, నేను డబ్బున్నవాడిని, నేను అధికారం గలవాడిని, నన్ను ఎవడేం చేయలేడు, నిన్ను చంపేస్తా, నీకు అన్యాయం చేసేస్తా, నిన్ను నాశనం చేసేస్తా అని మాట్లాడుతుంటే, ఒరే నువ్వెంత, నీ బ్రతికెంత, నిన్ను చూస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? చివరికి ఈ మాట చూడండి, నిన్ను చూస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? కీర్తనల గ్రంథం 37:13 విర్రవీగే ప్రతి మనిషి, అన్యాయంగా బ్రతికే ప్రతి మనిషి చచ్చిన తర్వాత ప్రేమను చూపించి బ్రతికుండగా పట్టించుకోని ప్రతి వ్యక్తి, చచ్చిన తర్వాత ప్రేమ ఆప్యాయత వలగపోసే ప్రతి వ్యక్తి, బ్రతికుండగా ఆలోచించలేని ప్రతి వ్యర్థమైన మనిషి ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటో తెలుసా? అలాంటి వాళ్ళు చూసట అక్కడ అప్పుడప్పుడు మనుషులు చూడండి, మీరు గొడవ జరిగినప్పుడు ఏమంటాడు తెలుసా? నిన్ను లేపేస్తా, నువ్వెంత, నా ముందు నువ్వెంత, నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా అని. ఈరోజు మనిషి అర్థం లేదండి. నన్ను ఎవడేం చేయండి, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, అక్రమాలు చేసేస్తున్నారు. అలాంటి మనిషిని చూసాట దేవుడు ఏమన్నాడు చూడనప్పుడు? ఏమన్నాడు? వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు. వారి కాలం వచ్చుచుండుట ప్రభు దేవుడు చూస్తున్నాడు. దేవుడికి అన్ని తెలుసు కదండి. మరి విర్రవీగుతున్నావా? ఆడిని లేపేస్తా, ఇన్ని లేపేస్తున్నట్టావా? ఇవాళ నేను లేపేస్తే నీ గతి ఏంటి చెప్పు? నువ్వు లేపే అంత తోడువా చెప్పు? విర్రవీగే అంత తోడువా? ఈరోజు నిన్ను లేపేస్తే అదే మాట్లాడుతున్నాడు ప్రభు. ఏం చెప్తున్నాడు? వారి కాలము వచ్చుచుండుట చూచి ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుతున్నాడట దేవుడు. రేపించోడ ఏంట్రా నీకు శాశ్వతం చెప్పు? విషయం అకాలం వెళ్ళిపోతుంది. ఎవరితో మాట్లాడవా? ఏంటి నీలో ఉన్న గొప్ప? నిన్ను కూడా పాడి మీద తీసుకు ఆ దృశ్యం నాకు గుర్తొస్తుంటే ఇప్పుడు విర్రవీగే నువ్వు పాడి మీద వెళ్ళిపోతున్నాడు, నాకు నవ్వురాకేమొస్తుంది? అంతే కదా. ఇక్కడ విర్రవీగుతున్నావు, నన్ను ఎవడేం చేస్తాడు, ఆడిని చంపేస్తా, ఈడిని పొడి చేస్తాడని మాట్లాడుతున్నావు చూసావా? నిన్ను కట్టిన మీద తగబెడతారు. ఆ దృశ్యం గుర్తొస్తుంది మనకి ఏమనిపిస్తుంది? నవ్వురాదు. మరి కాలిపోయే నువ్వా నా మీద శపథం చేస్తున్నావు, కాలిపోయే నువ్వా నాకు అన్యాయం చేస్తున్నావు, గోతులో పెట్టబడే నువ్వా నా మీద అన్యాయంగా మాట్లాడుతున్నావు. మనకేమో వస్తుంది అర్థమైనప్పుడు, నాకు అంత ఉంది, ఎంత ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఆ ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, నన్ను ఎవడేం చేయలేడు అని మాట్లాడుతున్న వ్యక్తిని చూసి, భయము భక్తి లేక సమాజంలో బ్రతుకుతున్న ప్రతి మనిషిని చూసి, ఒరే నువ్వు పోతావురా, నువ్వు మట్టికెళ్ళిపోతావురా, నువ్వు కాలిపోతావురా అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు, నిన్ను నలుగురు మోసుకుపోతారన్న సంగతి మనకు అర్థమైనప్పుడు, నువ్వు ఒక రోజున నిర్జీవంగా పడి ఉంటావన్న సంగతి మనకు అర్థమైనప్పుడు, ఈ సమాజం చూసి నవ్వుగా ఏమొస్తుంది చెప్పండి? అర్థమైనవాడికి నవ్వు వస్తుంది. బాధపడ్డ దేని గురించి ఈ లోపల పక్కన పెట్టండి. అర్థమైనవాడు ఎవరు దాని గురించి ఆలోచించడు. నాకు అవసరం లేదు. ఎందుకంటే వాడు పోతాడు, నేను పోతాను. ఎందుకు వినగా, ఎందుకు అన్నీ చేయాలి? ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించాలి. అలాంటి మనుషులు చూసి దేవుడు నవ్వుతున్నాడట. అధికారులు చూసి, అధికారం ఉందని పొంగిపోతున్నాడు ఈ రోజున. అబ్బో నేను కలెక్టర్ అయిపోయాను, నన్ను ఎవడేం చేయలేక, నేను ఎవరితో మాట్లాడను, నేను సీఎం అయిపోయాను, నన్ను ఎవడ ఏమి చేయలేడు. అప్పుడు దేవుడు వాడిని చూసి, ఓహో నువ్వు కాటికి వెళ్ళవా, నువ్వు గోతులోకి వెళ్ళవా, నీ అంతు చూస్తాను రా, నీ అంతు చూస్తాను అని దేవుడు తమ కాలం వచ్చుచుండ చూసి, ఏ రోజు వస్తుంది ఆ రోజే రావచ్చేమో, వచ్చుచుండ చూసి ఏమన్నాడు? నవ్వుతున్నాడట. ప్రియమైన దేవుని పిల్ల, ఈరోజు అజ్ఞానంతో వెర్రితో మనుషులు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే దేవుడికి నవ్వొస్తుంది. నవ్వొచ్చే పనులు చేస్తున్న
చేస్తున్నారు? వెర్రితో నిమగ్నం అయిపోయిన మనుషులు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల, ఈ రోజు మీరు విన్న ఈ పాఠ ప్రకారం మీరు నేర్చుకోవాల్సిన తెలుసా? మనం చనిపోయిన తర్వాత మీరు ఏం చేసినా ఉపయోగం లేదు. కాబట్టి మరణాన్ని మనసు పెట్టుకోండి. దేవుడు చెప్పినట్టుగా మీ పిల్లలకు చెప్పండి, చావు చావు చావు. అవునండి, చివరికి చావే. ఎవడో అన్నాడు చివరికి మిగిలినండి బూడిద. అవును, బూడిదే మిగిలేదు చివరికి. అంతకు మించి ఎవరు చెప్పండి? అంతకు మించి లోకంలో మనకి ఏమీ లేదు. ఎవరు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, ఎవరు సొంతం కాదు. ఒక రోజు ఖచ్చితంగా మనందరం కూడా వెళ్ళిపోతాం. చెప్పండి, సమాజం చివరి మనందరం వెళ్ళిపోతాం. ఎందుకంటే మనందరం కూడా చెప్పు, బ్రతుకున్న 4 రోజులు హాయిగా బ్రతికించుకుందాం, చక్కగా బ్రతుకుదాం. దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు, మనకి ఈ బ్రతుకులు ఎందుకు ఇచ్చాడు తెలుసుకుందాం. 3 నాళ్ళు చక్కగా భార్యతో, పిల్లలతో, ఎవరి అన్నదమ్ములతో, సాటివాళ్ళతో ప్రేమను పంచుకుందాం. ఆప్యాయుల అనురాగాలతో చక్కగా బ్రతుకుందాం. తర్వాత పోయిన తర్వాత నువ్వు ఎంత ఇచ్చిన ఉపయోగం లేదు. పోయిన తర్వాత ఇవన్నీ నీకు గుర్తుకొస్తా నాకు తెలుసు. అందుకే ముందే నువ్వు తెలుసుకోవాలని ఈ గ్రంథాన్ని చేతికిచ్చాను. మహానుభావుని ముందు పంపించాను, నా కుమారుని దగ్గరికి పంపించాను. ఈ విధమైన సంగతులు మీకు చెప్పించాను. అర్థం చేసుకోండి. వింటే బాగుపడతారు, వినకపోతే చేసేది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నిజమే తండ్రి, మేమెంత, మా బ్రతుకులు ఎంత, మా జీవితాలు ఎంత కన్నా తండ్రి, ఈ రోజు కనపడుతున్నాం, రేపు ఉదయం ఉంటామో లేదో తెలియని మాకు అజ్ఞానంతో బ్రతకటం దేనికి కన్నా తండ్రి, అన్యాయంగా బ్రతకటం దేనికి లేదు నాయన. మేము కూడా ఒక రోజున శ్మశానానికి వెళ్ళిపోతాం, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేలోపు వాస్తవాలు తెలుసుకోవాలి, వెళ్ళిపోయేలోపు నిజాన్ని తెలుసుకోవాలి కన్నా తండ్రి. ఈ బ్రతుకు మాకు ఎందుకు ఇచ్చారు, ఈ జీవితాన్ని మాకు ఎందుకు ఇచ్చారు నాయన. ఈరోజు బ్రతికుండగా ప్రేమను చూపించలేని ఈ మనుషులు పోయిన తర్వాత పొక్కుకొస్తుంది తండ్రి ప్రేమ. దానివల్ల ఉపయోగం లేదన్న సంగతి మీరు చెప్పిన మీ గ్రంథంలో నిక్షిప్తం చేసిన ఈ మానవ సమాజం అర్థం చేసుకోలేకపోతుంది కానీ తండ్రి నాయన. మీ పిల్లలకి చెప్పారు, మీ బలమైన వాక్కులకు మీ పిల్లలు అప్పచెప్పారు కన్నా తండ్రి. నిజంగా మీ పిల్లల మధ్యలో నడిపించారు కన్నా తండ్రి. శక్యమైతే మరొకసారి మీ పిల్లలతో కలిసి మాట్లాడతండ్రి, మీ ఆత్మీయ సంగతులు నేర్చుకుని తండ్రి. ఈ రోజు వింటున్న మేమందరం రేపు పొద్దున మీరున్న నిశ్చిత సన్నిధిలో మేమందరం కనబడాలి కన్నా తండ్రి. తుచ్చమైన ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత నీ యొక్క నిత్యరాజ్యాన్ని చేరుకోవాలి కన్నా తండ్రి. అలాగే తండ్రి, ఈ ప్రాంతాన్ని, ఈ పరిసర ప్రాంతాన్ని నడిపిస్తున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు. ముఖ్యంగా శర్మ గారు ఆయనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్న ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది. అలాగే తండ్రి, ఈ పరిసర ప్రాంతాల్లో మరి పెనుగొండ, తర్వాత సిద్ధాంతం, పాలకొల్లు, మార్టేని ప్రాంతాల్లో సేవ చేస్తున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. విలువైన మాటలతో నింపండి, ఆత్మ సంబంధమైన మెడైన దీవెనలు ఇవ్వండి. మీ సేవలో ఉన్నతంగా నడిపించుకోండి తండ్రి. మీకు ఆదర్శంగా నిలబడి తండ్రి, ఈ లోకంలో అనేక మందిని నీ పాదాల చెంతకు తీసుకొచ్చి తుచ్చమైన ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం సదాకాలం మనకు తోడైన